గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం. మనమైతే సికింద్రాబాద్కి అయితే ట్రావెల్ చేస్తున్నాం. మన విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. ట్రైన్ నెంబర్ వచ్చేసి 17239. మనకి విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్యలో ఉంటుంది గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. సో టైం అయితే ఇప్పుడు 7:20 అయితే అవుతుంది. మనకి ట్రైన్ 8:40 8:35 ఆ టైంకి డిపార్చర్ అయితే ఉంది. సో ఇంకా లోపలికి వెళ్ళి మనం ట్రైన్ మస్ట్ ప్లాట్ఫామ్ అయితే పెట్టాక డీటెయిల్స్ అన్ని మీతో మాట్లాడుకుందాం. సో ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట గేట్ 3 అండి ఇది. అండ్ ఇక్కడైతే మనం చూసుకున్నట్టే క్యాప్సిల్ హోటల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇలా మా పైకి వెళ్తే ఉంటాయి. మనమైతే లోపలికి వెళ్తున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి మన ట్రైన్కి ఇంకా చాలా టైం ఉంది. సో అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద చూసుకుంటే ఉన్నారు భువనేశ్వర్ టు రామేశ్వరం సూపర్ ఫాస్ట్ అయితే ఉంది. సో ఇది కూడా చాలా మంచి ట్రైన్, మంచి సూపర్ ఫాస్ట్ ట్రాక్ మీద గట్టిగా పరిగెట్టే ట్రైన్ ఇది కూడా. సో మనమైతే ఇప్పుడు 8th ప్లాట్ఫామ్కి అయితే వెళ్తున్నాం. 8th ప్లాట్ఫామ్కి అయితే 8th ప్లాట్ఫామ్లో ఆల్రెడీ పెట్టేస్తాడంట. వన్స్ వెళ్ళి చూద్దాం. సో మనం 8th ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్నాం. 8th ప్లాట్ఫామ్కి అయితే వచ్చాం. ఆల్రెడీ పెట్టేసి ఉన్నాడు గరీబ్ రథ్. ఇప్పుడు టైం 7:40 అరౌండ్ 7:40 ఎంతో అవుతుంది. ఇప్పుడే పెట్టేశాడు ప్లాట్ఫామ్ మీద. ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టేశాడు కానీ ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేయలేదు. మన కోచ్ వచ్చేసి G6. అలా ఫ్రంట్కి వెళ్తున్నాం. మనకి అసైన్ చేసిన లోపో ఏమి ఇచ్చాడో ఒకసారి చూసుకొని వద్దాం అలా. సో ఇదే మన కోచ్ G6. ఇంకా డోర్లు అయితే ఓపెన్ చేయలేదు. ఇంకా చాలా టైం ఉంది. సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మనం వెళ్ళి లోకో ఏమి ఇచ్చాడో చూసుకొని వద్దాం ఒకసారి. సో మన ట్రైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12739. అదే సికింద్రాబాద్ నుంచి వస్తున్నప్పుడు 12740. ఇది విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో అయితే ఉంటుంది. ఇది ఒక డైలీ రన్నింగ్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అనేవి వీక్లీ ఉంటాయి, లేదంటే వీక్కి 3 days 4 days ఉంటాయి. బట్ ఇండియాలో ఈ గరీబ్ రథ్ ఒకటే మనకి డైలీ రన్నింగ్ గరీబ్ రథ్. వారానికి 7 రోజులు ఉంటుంది. మనకి వారం అంతా అవైలబుల్లో ఉంటుంది. సో డోర్లు అయితే ఓపెన్ చేస్తారు. మనం లోపలికి వెళ్దాం. సో ఇది మన కోచ్ అయితే. సో ఇదైతే మన బెర్త్ అయితే 25 నుంచి 28 వరకు. సో లోకో దగ్గరికి అయితే వచ్చాం. 39245 లాలాగూడ వ్యాప్ 7 అయితే ఇచ్చాడు మనకి ఈరోజు. సో ఇది ఇవాళ మన పవర్ లోకో 39245 లాలాగూడ షెడ్ వ్యాప్ 7. సో అక్కడ చూసుకుంటే ఏదో మేము బయటకు వెళ్తుంది. ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి తీసుకునే టైం 11 hours 40 minutes 50 minutes అలా ఉంటుంది. అప్రాక్సిమేట్గా 12 hours అలా ఉంటుంది. సో దీనికి ఉండేవి 9 halts ఉంటాయి. బ్రీఫ్గా చూసుకుంటే దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, వరంగల్, సికింద్రాబాద్. మొత్తం టోటల్ డిస్టెన్స్ చూసుకుంటే 698 kilometers అయితే ఉంది. ఇలా చూసుకుంటే యావరేజ్ స్పీడ్ ఒక 60 km/h 58-60 km/h అయితే ఉంటుంది. సో ఈ ట్రైన్ ఎప్పుడు ఫస్ట్ టైం రన్ అయిందంటే October 25th 2008 దీని ఇనాగ్రేషన్ అయితే జరిగింది. ఒకప్పుడు గరీబ్ రథ్ కోచెస్ ఎలా ఉండేవంటే ఫుల్ గ్రీన్ కలర్లో ఉండేది. అవి స్పెషల్గా గరీబ్ రథ్ కోచెస్. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి అన్నీ అప్డేట్ అయ్యే కోచెస్ అయితే అప్డేట్ అయ్యి మొత్తం LHB కోచెస్. LHB కోచెస్ ఏంటంటే మనకి 130 స్పీడ్ని సపోర్ట్ చేస్తాయి. గరీబ్ రథ్ కోచెస్ అయితే 110 120 అంతవరకే సపోర్ట్ చేస్తాయి. సో LHB కోచెస్ అంటే మనకి 130 వరకు మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. సో కోచ్ కాంపోజిషన్ చూసుకుంటే మనకి మొత్తం అన్నీ 3-tier ఎకనామిక్ కోచెస్ ఉంటాయి. జీతో డినోట్ చేస్తారు. మొత్తం 20 కోచెస్ ఉంటాయి. కోచ్ కాంపోజిషన్ మొత్తం 22 కోచెస్. అందులో 20 గరీబ్ రథ్ కోచెస్ అండ్ 2 EOGలు ఉంటాయి. ముందు కోటి వెనకోటి EOG ఉంటుంది. సో మొత్తం 22 కోచ్ కాంపోజిషన్ అయితే అవుతుంది. ఈ ట్రైన్కి మనకి విజయవాడలో లోకో రివర్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే వరంగల్ మీద వెళ్ళేవని విజయవాడలో లోకో రివర్స్ చేసుకుని వెళ్ళాలి. ఒకవేళ గుంటూరు మీదుగా నల్గొండ మీదుగా వెళ్తే మనకి లోకో రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇది వరంగల్ మీద కాజీపేట మీదుగా వెళ్తుంది కాబట్టి దీనికైతే లోకో రివర్స్ అయితే ఉంటుంది. మన ట్రైన్ డిపార్చర్ అయితే 8:35కి అయితే ఉన్నది. 8:40 ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు 8:35 చేశారు. మరి 8:40 8:35 తెలీదు. డిపార్చర్లో కలుద్దాం. 8:35కి అయితే మనకి డిపార్చర్ అయితే ఇవ్వలేదు.
ఇప్పుడు టైం వచ్చేసి 8:39 అవుతుంది. చూద్దాం 8:40కి అయినా డిపార్చర్ ఆన్ టైం డిపార్చర్ ఇస్తాడు అది కూడా ఇంకా. సో ఎగ్జాక్ట్లీ 8:40కి మనం తీసేస్తాడు. జస్ట్ ఒక 15-20 సెకండ్స్ అలా లేట్ అయింది, కానీ ఎగ్జాక్ట్లీ ఆన్ టైం అయితే మనకి డిపార్చర్ అయితే పడింది మనకి చూస్తుంటే. సో బాయ్ విశాఖపట్నం జంక్షన్. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దువ్వాడలో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 17 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో దువ్వాడలో కలుద్దాం. సో మన ఫస్ట్ షెడ్యూల్డ్ అండ్ కమర్షియల్ హాల్ట్కి అయితే వచ్చామండి, దువ్వాడ. సో ఇక్కడ మన ట్రైన్కి వచ్చేసి 2 మినిట్స్ అయితే హాల్ట్ ఉంటుంది. సో దువ్వాడ అనేది వైజాగ్లోనే ఉంటుంది, అంటే కొంచెం అవుటర్స్లో ఉంటుంది, మరి వైజాగ్ లోపల ఉంటుంది. ఇక్కడ మనకి 2 మినిట్స్ అయితే స్టాప్ ఉంటుంది మన ట్రైన్కి. సో మనం ఇక్కడ రావాల్సిన టైం కంటే జస్ట్ 2 మినిట్స్ లేట్లోనే వచ్చాం. ఇది లేట్ ఏం కాదు, వైజాగ్లో అవుటర్కి రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఆ టైం మనకి 9:05కి అయితే రావాలి, 9:07కి అయితే అరైవ్ అయింది. సో ఎగ్జాక్ట్గా 9:10కి అయితే మనం డిపార్చర్ అయిపోయాం దువ్వాడ నుంచి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అనకాపల్లి. సో ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 13-15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మనం మళ్ళీ దువ్వాడన అయితే డిపార్చర్ అయిపోతున్నాం. సో యాక్సలరేషన్ అయితే పెద్ద స్పీడ్లో ఉంది, చాలా ఫాస్ట్గా అయితే లాగుతున్నాడు. సో బాయ్ దువ్వాడ. ఫుల్గా ఆఫ్టర్ దువ్వాడ మనకైతే 1:30 అయితే స్టార్ట్ అయింది. సో మనమైతే అనకాపల్లికి అయితే అరైవ్ అయ్యాం. సో వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాక 33 కిలోమీటర్స్ తర్వాత ఇది మన సెకండ్ స్టాప్ అనకాపల్లి. సో ఇక్కడ రావాల్సిన టైం కంటే మనం ఒక నిమిషం ముందే వచ్చామని చెప్పుకోవచ్చు. మనకి అనకాపల్లిలో 1 మినిట్ స్టాప్ అయితే ఉంటుంది. సో 1 మినిట్ ముందు వచ్చింది కాబట్టి మొత్తం 2 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది మనకి అనకాపల్లిలో. సో అనకాపల్లి నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం. ఎవరో ఎక్కలేకపోయారు అక్కడ, హెల్ప్ అని అన్నారు కానీ మరి ఏం చేయలేని పరిస్థితి. అప్పటికి ట్రైన్ ఫుల్ స్పీడ్లో మూవ్ అయిపోతుంది. సో మనమైతే అనకాపల్లి అయితే డిపార్ట్ అయిపోయాం. సో వాష్రూమ్ చూసుకుంటే ఇక్కడ ఒక మిర్రర్, పెద్ద మిర్రర్ ఉంది, అండ్ ఒక వాషింగ్ బేసిన్, టాయిలెట్ అడ్డానికి, ఫ్లష్ కొట్టడానికి అన్నీ ఉన్నాయి. కానీ ఆల్ ఎమ్యూనిటీస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు కొత్త థర్డ్ ఏసీ ఎకనామిక్ కోచెస్లో. సో మొత్తం అంతా బాగానే ఉంది.
నెక్స్ట్ అయితే మనకి తునిలో అయితే స్టాప్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 63 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి తునిలో అయితే హాల్ట్ అయితే ఉంటుంది. సో తునిలో కలుద్దాం. ఇప్పుడే ఎలమంచిలి అయితే క్రాస్ చేసాం. అనకాపల్లి దాటిన తర్వాత ఎలమంచిలి దగ్గర ఎందుకు కొంచెం స్లోగా వెళ్ళాడు. సో ఎలమంచిలి క్రాస్ చేసిన తర్వాత మనకు వెంటనే మళ్ళీ స్పీడప్ అయితే అయ్యాడు. నెక్స్ట్ మనం తుని స్టాప్ కాబట్టి నెక్స్ట్ మనం స్కిప్లని చూద్దాం. కిలోమీటర్స్ క్లియర్ చేసాం విశాఖపట్నం నుంచి. సో మనమైతే తుని రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం ఒక 15-16 మినిట్స్ అలా డిలేగా వచ్చాం. సో మనకి ఇక్కడ అఫీషియల్గా 1 మినిట్ అయితే స్టాప్ ఉంటుంది తునిలో. సో మ్యాక్సిమం రాజమండ్రి విజయవాడ తప్ప ఈ స్ట్రెచ్లో అన్నిటి దగ్గర మనకి మ్యాక్సిమం 1 మినిట్ స్టాప్ ఉన్నది. దువ్వాడ దగ్గర 2 మినిట్స్ ఉంటుంది. సో డిపార్చర్ కోసం సో తుని నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం మనం. ఎగ్జాక్ట్గా 1 మినిట్ అలాగా ఆగిన తర్వాత ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి సామర్లకోటలో స్టాప్ ఉంటుంది. సో మ్యాక్సిమం నేను పడుకుని పోవచ్చేమో, ఫుల్గా నిద్ర వస్తుంది. గుడ్ మార్నింగ్. ఇది మన నెక్స్ట్ డే. నిన్న నైట్ మనం విశాఖపట్నంలో ట్రైన్ ఎదికాం కదా. ఈరోజు మార్నింగ్ మనం తెలంగాణకి అయితే ఎంటర్ అయిపోయాం. వరంగల్ అయితే డిపార్ట్ అయ్యాం. డిపార్ట్ అయ్యే ఒక 15-20 మినిట్స్ అలా అవుతుంది. సో నెక్స్ట్ మనం డైరెక్ట్ స్టాప్ ఉంటే సికింద్రాబాద్లోనే. సో మనం మార్నింగ్ ఇంకా ఏమైనా స్కిప్స్ గట్టా ఉంటే చూద్దాం.
అలేర్ స్టేషన్లో అయితే హాల్ట్ లేదు, కానీ ఎవరో చైన్ లాగారు. సో అందుకని ట్రైన్ అయితే ఇక్కడ ఆపేసి ఉన్నారు. ఒక 10-15 మినిట్స్ నుంచి ఇక్కడ ఆగేసి ఉన్నది ట్రైన్. మనమైతే అలేరు నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం. ఒక 15 మినిట్స్ అలా అన్షెడ్యూల్డ్ హాల్ట్ తర్వాత మనమైతే అలేరు నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం. సో నిన్న మనం తునిలో అయితే పడుకున్నాం. దాని తర్వాత సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్ ఇవైతే స్టాప్స్ అయితే మనం స్కిప్ చేసాం. మన ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ స్టాప్స్ అయితే విశాఖపట్నం తర్వాత దువ్వాడ అయితే ఉంటుంది. దువ్వాడ తర్వాత అనకాపల్లి, తర్వాత తుని, దాని తర్వాత సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, తర్వాత సికింద్రాబాద్. ఇవైతే మన రఫ్గా మన ట్రైన్ స్టాప్స్ వచ్చేసి. సో మనమైతే సికింద్రాబాద్ ఎంటర్ అవుతున్నాం అండి. సికింద్రాబాద్ జంక్షన్ అవుటర్లో ఉన్నాం. సో ఇదంతా హైదరాబాద్ సిటీ మనకి. వెల్కమ్ టు సికింద్రాబాద్ జంక్షన్. సో మనమైతే సికింద్రాబాద్ జంక్షన్కి అరైవ్ అవుతున్నాం. అక్కడ సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. సో ఇక్కడ పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే ఉన్నది. మనమైతే సికింద్రాబాద్కి అయితే అరైవ్ అయిపోయాం. 7:45కి మనకి మౌలాలి అవుటర్లో ఆపేశాడు చాలాసేపు. సో ఇంటెక్ తీసుకోవడం 8:20కి ఎగ్జాక్ట్గా వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే పెట్టేశాడు. సో ఇదండి సికింద్రాబాద్ జంక్షన్. మనకైతే సికింద్రాబాద్ జంక్షన్ ఫుల్ వర్క్స్ అవుతున్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.